Welcome to our channel. Pandunivi vlogs in Germany. హాయ్ అండి, ఈరోజు వచ్చేసి వ్లాగ్లో రథసప్తమి వ్లాగ్ అనమాట. అంటే రథసప్తమి పూజ ఇక్కడ ఎలా చేసుకున్నాం మేము జర్మనీలో అని చెప్పేసి వ్లాగ్ చూపిద్దాం అనుకుంటున్నాను మీకు. అంటే యూజువల్గా జర్మనీలో ఉండి వర్క్ చేసుకుంటూ ఈ పూజలు అవన్నీ చేసుకోవడం అంత ఈజీగా ఉండదు కదా కొంచెం. సో దానికి కొంచెం టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అంటే పూజలు నాకు కూడా రెగ్యులర్గా ఎప్పుడు వస్తాయి ఏంటనేది అంత ఎగ్జాక్ట్గా నాకు ఇంకా తెలీదు. బట్ ఇండియా నుంచి అమ్మ ఫోన్ చేసి చెప్తుంది అనమాట ముందుగానే. నాకు 2 డేస్లో ఈ పూజ వస్తుంది, అది వస్తుంది, ఇలా చేసుకోవాలి, అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి, ఏమేమి కావాలి అవన్నీ చెప్తూ ఉంటుంది అనమాట. దాన్ని బట్టి నేను మోస్ట్లీ ఫాలో అవుతూ ఉంటాను. సో రథసప్తమి ఎందుకు ఏంటనేది కూడా అమ్మమ్మ ఫోన్ చేసి కూడా చెప్పింది అనమాట నాకు ముందు రోజు. సో అందుకని చెప్పి ఎలా చేయాలి ఏంటి, ఆ రథం ఒకటి తయారు చేయమని చెప్పింది అనమాట. సో అది కూడా చేయడానికి ట్రై చేశాను. నాకు మళ్ళీ ప్రాక్టికల్గా వీడియో కాల్లో చూపించింది అనమాట. సో స్వీట్ కదా అసలు. అక్కడి నుంచి మనకి ఇండియా నుంచి కూడా మన వాళ్ళు ఇంత దూరంగా ఉన్నా సరే ఫోన్ చేసి గైడ్ చేసి అన్ని చెప్పడం అన్నది చాలా మంచిగా అనిపించింది. ఇంట్లో ఏమున్నాయని అడిగి దాంతో ఇలా చేయొచ్చు అని చెప్పేసి నాకు చెప్పింది అనమాట. నా దగ్గర అయితే రెడీగా స్వీట్ పొటాటో ఉన్నాయి. ఇంట్లో ఎక్కువ స్వీట్ పొటాటో యూజ్ చేస్తాము. సో మెయిన్ స్వీట్ పొటాటో అండ్ ఇంకా చిక్కుడుకాయలతో చేయాలి అని చెప్పేసి నాకు చూపించింది అనమాట ఎలా చేయాలనేది. సో నాకు వచ్చినట్టు నేను ట్రై చేశాను. అంత పర్ఫెక్ట్గా ఏమో తెలీదు రథం ఎలా చేయాలన్నది. బట్ నేనైతే మా అమ్మమ్మ ఎలా చెప్పిందో కొంచెం అలా చేయడానికి ట్రై చేశాను. బట్ అదైతే వచ్చింది. సో నా దగ్గర చిక్కుడుకాయలు అయితే ఇండియావి లేవన్నమాట. మామూలు ఫ్రెంచ్ బీన్స్ ఉంటే వాటితోనే చేశాను. సో ఇదనమాట రథాన్ని ఇలా చేశాను నేను టూత్ పిక్స్తో అడ్జస్ట్ చేసిన నెమ్మదిగా. ఇంకా ముందుగా చూసారు కదా, నేను ఆల్రెడీ కుక్కర్ పెట్టాను. అంటే పాలు పొంగిచ్చే ముందే రైస్ అండ్ ఇంకా కొంచెం పెసరపప్పుని కుక్కర్లో పెట్టేశాను అనమాట. సో తర్వాత పర్వణం చేయడానికి నాకు తొందరగా అవుతుందని చెప్పేసి రథసప్తమి అంటే ముందు పాలు పొంగిచ్చాలి కదా, 3 టైమ్స్ పొంగిచ్చి అప్పుడు మనం అందులో రైస్ వేయాలి. మళ్ళీ రైస్ ఉడకడానికి టైం పడుతుందని చెప్పి నేను పక్కన పెట్టాను. బట్ శాస్త్రానికి అయితే మళ్ళీ నేను వేసాను అనమాట. పాలలో డైరెక్ట్గా కొంచెం ఆవు నెయ్యి కలిపి రైస్ అయితే వేసాను. సో ఇక్కడ జర్మనీలో అన్ని ఆవు పాలు ఆవు నెయ్యే దొరుకుతాయి అనమాట. అన్ని బఫెలో మిల్క్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉండదు. సో నేను అవన్నీ కూడా అవే పెట్టుకున్నాను. సో ప్రాబ్లం ఏం లేదు. మామూలు సూపర్ మార్కెట్ నుంచి ఫ్రెష్ మిల్క్ అండ్ అలానే నెయ్యి సెపరేట్గా కొనుక్కుని తెచ్చుకున్నాను అనమాట. సో అవన్నీ మీకు చూపిస్తాను నెక్స్ట్ క్లిప్స్లో. సో ఇప్పుడైతే నేను పాలు పొంగించడానికి పాలు అయితే పెట్టేస్తున్నాను అనమాట. అండ్ రైస్ కూడా పక్కన కుక్కర్లో ఆల్రెడీ పెట్టేసుకుని ఉన్నాను రెడీగా. హాయ్ అండి, చూస్తున్నారు కదా వ్లాగ్. ఈరోజు రథసప్తమి కదా, సో దానికోసం అయితే చేస్తున్నాను అనమాట. అండ్ మీరు ఆల్రెడీ ఆ రథం చూసి ఉంటారనమాట. అది మా అమ్మమ్మ చెప్పింది ఎలా చేయాలి ఏంటనేది. నిన్న వీడియో కాల్లో చూపించింది అనమాట ఇలా చేయండి అని చెప్పేసి. ఇది మనకి పుట్టిన పిల్లలకి చాలా మంచిదంట. మేబీ పుట్టబోయే పిల్లలకో మరి సంథింగ్ ఏదో పిల్లలకి చాలా మంచిది, నీవి కోసం మంచిగా చేయాలని చెప్పేసి అన్నదనమాట అమ్మమ్మ. సో రథసప్తమి ఎప్పుడు చేస్తాను ప్రతి ఇయర్. బట్ ఈ ఇయర్ కొంచెం స్పెషల్గా అమ్మమ్మ చెప్పింది అనమాట. మంచిది బాగా పిల్లలకి ఇవన్నీ స్టోరీ చెప్పింది అనమాట. సో అందుకనే అన్ని ప్రిపేర్ చేస్తున్నాము. అండ్ అలానే రథం చూసారు కదా, నాకేదో వచ్చింది ట్రై చేశాను కొంచెం బండిలాగా రావడానికి. సో రథం అయితే దేవుడి దగ్గరికి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇంకా ఇప్పుడు వచ్చేసి ముందు కుక్కర్ పెట్టేసా అనమాట. రైస్ పర్వన్నంలోకి కొంచెం రైస్ తొందరగా అయిపోతుందని. ఎందుకంటే నేను మళ్ళీ ఇప్పుడు పూజ చేసుకుని తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి ఎర్లీగా. సో అందుకనే కొంచెం ఎర్లీగా లేచి చేస్తున్నాను అనమాట. మార్నింగ్ 5కి లేచి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. కుక్కర్లో అయితే తొందరగా అయిపోద్దని చెప్పి ఆల్రెడీ పెట్టేశాను. అండ్ చూసారు కదా, ఇప్పుడు ఆవు పాలు కూడా పెట్టా అనమాట పొంగించడానికి. అండ్ అలానే ఇప్పుడు ఆవు నెయ్యితో మనం పూజ చేసుకోవాలి కదా దేవుడికి. సో అందుకనే నేను ఇది నెయ్యి తెచ్చాను అనమాట. అంటే ఇంట్లో ఆల్రెడీ నెయ్యి ఉంటుంది, అది కూడా ఆవు నెయ్యి అనమాట. అది కాకపోతే వంటల్లోకి యూజ్ చేసి నెయ్యికి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. సో దేవుడి దగ్గర కాబట్టి ఇంకా సెపరేట్కి ఇలా కొని తెచ్చా అనమాట. ఇది మనకి డిఎంలో కూడా మాకు ఇక్కడ స్టోర్ ఉంటుంది, డిఎం అని, అందులో దొరుకుతుంది. చూసారు కదా గీ అని. ఇక్కడ అన్ని ఆవు పాలతోనే కాబట్టి ఇంకా ఆబ్వియస్గా ఇది కూడా ఆవు నెయ్యి ఉంటుంది. అండ్ చూపించాను కదా పాలు కూడా ఆవు పాలు అనమాట. పర్టికులర్గా ఆవు పాలతోనే చేయాలి కదా. ఇక్కడ మనకి ఎలానో బఫెలోస్ ఎక్కువ ఉండవు, ఆవు పాలే అనమాట మొత్తం అన్నీ కూడా. ఇంకా అన్ని బటర్ గీ ఇవన్నీ ఆవు పాలతోనే ఉంటాయి కాబట్టి మనకైతే ప్రాబ్లం లేదు. అండ్ ఇంకా పువ్వులు కూడా అమ్మ ఎర్ర పువ్వులు పెడితే ఇష్టం సూర్యుడికి అని చెప్పింది. సో దానికోసం అని చెప్పి పువ్వులు కూడా తెచ్చుకున్నా అనమాట నిన్న. సో ఇలాగ ట్యూలిప్స్ రెడ్ దొరికినాయి అనమాట. రోజెస్ ఉంటే అసలు రెగ్యులర్గా రెడ్ రోజెస్ కానీ దొరకలేదు. నిన్నైతే నాకు ఇలాగ రెడ్ ట్యూలిప్స్ దొరికినాయి. సరే ఏదో ఒకటి రెడ్ పువ్వులు అని చెప్పింది కదా అని చెప్పి తెచ్చుకున్నాను. అండ్ దేవుడి దగ్గరికి అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. రాజు నేను అంతా పాపం క్లీన్ చేసి పెట్టాడు. తను ఇంకా ల్యాబ్ లేదు, ఇప్పుడు లేస్తాడు అనమాట. లేచి స్నానం చేస్తాడు. ఈలోపు నేను ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. తను నైట్ అంతా పాపం క్లీన్ చేసి పడుకున్నాడు అనమాట. అన్నీ కూడా దేవుడి దగ్గర కిచెన్ ఇవన్నీ కూడా మార్నింగ్ పూజ ఉందని చెప్పేసి.
సో యా ఈ వ్లాగ్ కూడా మేము జర్నీలో పూజలు ఉంటే ఎలా చేసుకుంటాము వర్కింగ్ టైంలో అని చెప్పేసి చూపిద్దాం అనుకుంటున్నాను వ్లాగ్ మీకు. అంటే వర్క్ చేసుకుంటూ కూడా మార్నింగ్ ఒకవేళ మన పూజలు ఉంటే ఎలాగ మేము మేనేజ్ చేసుకుంటామని చెప్పేసి. ఏం లేదు, కొంచెం ఆ రోజు ఇంపార్టెంట్ పూజ ఏమైనా ఉంటే ఎర్లీగా మార్నింగ్ 5కి లేచి కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తామన్నమాట. వ్రతాలు అవి అయితే ఆబ్వియస్గా ఒక 2-3 గంటలు పడతాయి కాబట్టి అది వేరే. ఇంకా హోమ్ ఆఫీసులు మేనేజ్ చేసుకుంటాము ఆ పెద్ద పూజలకి. సో ఈరోజు రథసప్తమి కాబట్టి పాలు పొంగిచ్చి మెయిన్ దేవుడికి నైవేద్యం పెట్టాలి కాబట్టి ఇంకా మాకు టైం సరిపోతుంది ఎర్లీగా లేస్తే. సో అందుకని పొద్దున్న చేసుకుంటున్నాం అనమాట. సో పాలు అయితే కొంచెం వేడెక్కుతున్నాయి. సో పెట్టాను. అండ్ కొబ్బరికాయ కూడా నిన్న తెచ్చుకున్నాను అనమాట. ఇండియన్ స్టోర్ నుంచి తెచ్చుకున్నాను కొబ్బరికాయ. అండ్ అలానే కుక్కర్ అవుతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ ఇదేం లేదనమాట. మొత్తం అంతా కూడా ఈరోజు ఆనియన్ వెల్లుల్లిపాయ ఇవి లేకుండా తినమని చెప్పారనమాట. సో ఇంకేముంటుంది, చక్కెర పొంగల్ కొంచెం చేసుకున్న తర్వాత అండ్ ఇంకా బ్రెడ్ అనమాట. ఇక్కడ బ్రెడ్ చూసారు కదా, సో ఇలా ఉంటుంది. బ్రెడ్ తెచ్చుకున్నా అనమాట. ఇక్కడ బ్రెడ్లో కూడా వచ్చేసి ఎగ్ కంపల్సరీ ఉంటుంది. తెలిసిన వాళ్ళకి ఓకే. ఇక్కడ జర్నీలో మనకి బ్రెడ్స్ కానీ ఏమన్నా సరే తయారు చేయాలంటే కన్ఫామ్గా మనకి ఎగ్ అయితే ఇంక్లూడ్ చేస్తారనమాట. అంటే వేగన్ బ్రెడ్స్ ఉంటాయి అనమాట. సో వేగన్ బ్రెడ్ ఏంటంటే ఈ పాలు ఎగ్ ఇలాంటివి ఏం లేకుండా చేస్తారనమాట. ప్లాంట్ బేస్డ్ అనమాట. సో అది తీసుకుంటే ఒక్కొక్క రోజు వస్తుంది. సో అది తీసుకుంటే ఇలాంటప్పుడు పూసలప్పుడు బాగా యూజ్ అవుతుంది అనమాట. మాకు ఇలాగ గార్లిక్ ఆనియన్ అవి ఇవేం తినకూడదు అన్నప్పుడు బాగుంటుంది అనమాట. సో అందుకని నేను ఆల్రెడీ ఆ వేగన్ బ్రెడ్ తెచ్చి పెట్టుకున్నాను అనమాట. సో ఈరోజు బ్రెడ్ అండ్ ఇంకా చక్కెర పొంగల్తో సరిపోతుంది. నివికి మామూలుగానే తినిపించేస్తాము. బట్ ఈవినింగ్ వచ్చాక అనమాట నివి ఎలానో కీటాలో తింటుంది కాబట్టి నేను తనకేం కుక్ చేయని అవసరం లేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం బ్రెడ్ అండ్ ఇంకా ఫ్రూట్స్ పెట్టేస్తే సరిపోతుంది బాక్స్లో. అండ్ ఈవినింగ్ ఇంటికి వచ్చాక ఏదో కుక్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో యా పూజ అలా జరుగుతుందో వ్లాగ్ అదంతా కూడా మీకు చూపిస్తాను చూడండి. అండ్ దాంతోపాటు నాకు దెబ్బ ఇంకా తగ్గలే అనమాట. ఇది కొంచెం నాకు నెయిల్ సరిగ్గా గ్రోత్ లేదు. దానివల్ల నాకు చిన్న సర్జరీ అయ్యింది. మీరు పాత వీడియోస్లో చూస్తుంటే తెలుస్తుంది. ఇక్కడ బాగా కట్ వేసి ఉంటుంది అనమాట. అది ఇంకా నాకు ప్రాపర్గా సెట్ కాలేదు వేలు. అది నిన్న కొంచెం కదిలింది అనమాట. సో చూడండి బ్లడ్ వస్తుంది. అది ఇబ్బంది అవుతుంది పని చేస్తుంటే. బట్ ఇట్స్ ఓకే. ఆల్రెడీ క్లీనింగ్ అవన్నీ అయిపోయి ఉన్నాయి కాబట్టి పర్లే అనమాట. జస్ట్ పూజ కాబట్టి పైన కాబట్టి ఇట్స్ ఓకే. ఎడిట్స్ అవుతే చేసేస్తాను. యా చూస్తున్నారు కదా పాలు కూడా మంచిగా పొంగినాయి అనమాట. అంటే ముందు పొంగుతున్నప్పుడు నేను ఎందుకు తీసానంటే గమ్మున అవి స్టవ్ మీద పడితే అవి కొంచెం మాడిపోయి బాగా స్మోక్ వస్తుందన్నమాట. నేను లేచిందే కొంచెం ఎర్లీ మార్నింగ్ కదా, గమ్మున స్మెల్ అది బయటికి వెళ్తే స్మోక్ డిటెక్టర్స్ అవన్నీ కూడా డిటెక్ట్ చేస్తాయి. సో అందుకనే కొంచెం తీసాను. అండ్ లాస్ట్లో చూసారు కదా మంచిగా పాలు అయితే పొంగినాయి. అండ్ తర్వాత చూస్తున్నారు కదా కొంచెం సలివిడి వడపప్పు కలుపుతున్నాను అనమాట దేవుడి దగ్గర నైవేద్యానికి. ప్రతి నైవేద్యంలో మనం వడపప్పు సలివిడి పెడతాం కదా, అది అయితే నేను రెడీ చేసుకున్నాను. తర్వాత పొంగిన పాలని కొంచెం సిమ్లో పెట్టి కొద్దిగా రైస్ ఆవునేతో కలిపిన బియ్యం వేసాను అనమాట. అది అయ్యేలోపు కొంచెం దేవుడి దగ్గర అన్ని రెడీ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా రథంకి బొట్లు అవి పెట్టుకున్నాను అనమాట, పువ్వు అది పెట్టి. సో అలా చేశాను. అండ్ తర్వాత మిగిలిన చెప్పానుగా కుక్కర్లో అన్నం పెట్టానని చెప్పి, సో అదైతే మళ్ళీ ఇందులోకి షిఫ్ట్ చేశాను నేను, పాలు ఇవన్నీ కూడా. సో ఇలా పరమాన్నం అవుతుందన్నమాట దేవుడికి నైవేద్యం. ఇంకా ఈ పరమాన్నం ఉడుకుతున్న లోపు ఇంకా ఆవునే ఉంటుంది కదా, ఆవునే తీసుకుని దీపారాజనకి ఇదే యూజ్ చేశాను. అలానే నైవేద్యానికి కూడా ఇదే వేస్తున్నాను అనమాట. ఇదేంటంటే ఇంక కొత్త బాటిల్ కాబట్టి ఇంకా దేవుడికి ఇబ్బంది ఉండదని చెప్పి అలా చేస్తున్నాను. సో నైవేద్యానికి అండ్ దేవుడి దగ్గరికి ఆవునే యూజ్ చేశాను. తర్వాత వచ్చేసి ఇంకా పరమాన్నంలోకి బెల్లం తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి నేను నల్ల బెల్లమే యూజ్ చేస్తాను మోస్ట్లీ. ఇంట్లో వాటికి కూడా అవే వాడతాను నేను, ఇంట్లో స్వీట్స్కి కూడా. సో ఇదంతా స్వీట్ అనిపిది అనమాట. మామూలు ఎల్లో బెల్లం ఉంటుంది కదా, అంత స్వీట్గా ఉండదు, బట్ హెల్దీ అనమాట. ఇది కొంచెం కెమికల్స్ అవి ఎక్కువ లేకుండా ప్యూర్ అనమాట ఇది బెల్లంలో. సో అందుకని ఇదే వాడతాను మోస్ట్లీ నేను. ఇక్కడ మామూలు మనకి ఇండియన్ స్టోర్, శ్రీలంకన్ స్టోర్లో దొరికేస్తుంది ఇక్కడ. అండ్ తర్వాత ఇవన్నీ నేను ప్రిపేర్ చేసుకుని దేవుడి దగ్గర అన్ని రెడీ చేసేలోపు రాజు అయితే లేచి ఫ్రెష్ అయ్యి వస్తాడనమాట. సో ఇవన్నీ రెడీ చేసి పెట్టేస్తాను నివి అండ్ రాజు రెడీ అయ్యేలోపు, సో దట్ ఇంకా దండం పెట్టుకుని ఆఫీసులకు వెళ్ళిపోతాం అనమాట డైరెక్ట్.
సో అలాగా టాస్క్స్ అన్నవి అలా చేసుకుంటూ ఉంటాం అనమాట. తను నైట్ అంతా పాపం ఉండి కిచెన్ అంతా క్లీన్ చేసి పడుకున్నాడు కాబట్టి నేను మార్నింగ్ ఎర్లీగా లేచి ఇవన్నీ రెడీ చేసేస్తూ ఉంటా అనమాట. తను కాసేపు పడుకుంటాడు. అలా మేనేజ్ చేసుకుంటూ ఉంటాము. ఎందుకంటే నివీన్ కూడా చూసుకోవాలి కాబట్టి మేమిద్దరమే అంత ఓపిక అయితే ఉండదన్నమాట. ఇద్దరం కలిసి అన్ని ఎక్కువసేపు వర్క్ చేయాలంటే. సో ఇలా సపోర్ట్ చేసుకుంటూ ఉంటాము. అండ్ ఇంకా దేవుడి దగ్గర అయితే నైవేద్యం అవన్నీ కూడా రెడీ చేసి పెట్టేశాను. ఇంకా నేను వేసుకుంటా ప్లాస్టర్నా నేను వేసుకుంటా తల్లి. అక్క పెట్టుకుంటానే. ఓం పెట్టుకున్నా నీవి ఇక్కడ ఓం ఓం కూర్చోలేదు కాదు. అమ్మా ఆటోలో అన్న ఇదిగో రథం చేసింది మా అమ్మ చూడు. ఇలాగా ఓంకి దండం పెట్టుకోవాలి ఈరోజు. అందుకే చూసా ఓంకి ఆటో అవునన్నా. అమ్మమ్మ కూడా చేసింది ఇలాగ ఇప్పుడు దేవుడి దగ్గరికి దండం పెట్టుకున్నాను 2 చేతులతో. మా అమ్మ ఓం పెడుతుంది కదా. యా రాజు నివి కూడా లేచి రెడీ అయిపోయారనమాట. నివి కొత్త బట్టలు వేసి రెడీ చేస్తాడు రాజు అయితే. అండ్ తర్వాత చూస్తున్నారు కదా ఇంకా దండం పెట్టుకుంటున్నాం అనమాట. నివి అయితే చూసారు కదా ఆటో అంటుంది, అంటే కార్ అనమాట రథం. చెప్పు రెక్స్ హ్యాండ్ పట్టుకోవాలి. రెక్స్ హ్యాండ్ తో చూపించుకోండి. సరే ఇలా చూపించు. ఇలా కొట్టు ఎలా అయితే అలాగా. ఏం కావాలి? యాపిల్ కావాలా? సరే దోశలో పెట్టుకుని వెళ్తు. ఆ గ్లాస్ ఇస్తాను. ఏం చేస్తున్నాడు పప్ప ఇప్పుడు? లోపల తీర్థం ఇస్తావా దాంతో? నీవి ఓం ఎలా పెట్టుకోవాలి చెప్తావా నాకు? సూపర్ గుడ్ నివి. తీగలవా? నీ హెల్ప్ చేయాలా? నివి వేస్తుందంట నాకు బ్యాండేజ్ కదా. ఓకే దానికేషునమ్మా దానికేషు. నీకు వచ్చా తల్లి వేయడం? అమ్మో అడ్స్ అయిపోతావేమో నువ్వు కూడా కదా. ఏమవుతావు నువ్వు? ఓ డాక్టర్ అయిపోతావా ఏంటి బ్యాండేజ్ వేసినందుకే? ఏంటి రపుంజల్ ఏంటి? వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. వ్లాగ్స్ ఇన్ జర్మనీ. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు చెప్పు? ఏంటది ఆ వీడియో? ఏంటది చెప్పు తెలుసా? వ్లాగ్ చేస్తున్నాం. మనం జర్నీలో ఉంటాం కాబట్టి జర్నీలో వ్లాగ్స్ కదా. నీవి ఈరోజు మామూలు పోనీ వేసేస్తాను. మా అమ్మకి సైట్ లేదు. మా అమ్మ కూడా బెరైట్ అవ్వాలి. ఓకేనా? ఈరోజు నువ్వు కొత్త బట్టలు వేసుకున్నావా? హోయితే కీటా ఎందుకు ఎందుకు కీట ఓం పెట్టుకున్నావనా? ఉంది కీట ఉంది నాన్న. మా అమ్మ పొద్దున్నే లేపింది నిన్ను. అందుకే మా అమ్మ పొద్దున్నే లేచి అన్ని బెరైట్ చేస్తుంది కదా. నీ కీట టైం మామూలుగానే వెళ్ళిపోవచ్చు నువ్వు. ఓకే పప్ప బాక్స్ పెడుతున్నాను నీకు. మరి మా అమ్మ పప్ప బయటకు వెళ్ళాలి కదా. ఓకే బెరైట్ చూసి చెప్పే. చూసి చెప్పు. బిస్పేటా. సరే
యా చూసారు కదా, అదేండి మా రథసప్తమి ఇలా జరిగిందనమాట. అండ్ తర్వాత ఇంకా రెడీ అయిపోయి నివిన్ కీటకు పంపించి మేమైతే ఆఫీస్కి వెళ్ళిపోతాము. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.